అందరికీ నమస్తే। ఈ వీడియోలో చూస్తున్నారు కదా కట్ వర్క్ అండి, సారీ ప్లెయిన్ సారీ మీద కట్ వర్క్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి। ముందుగా మనకి ఇలాంటి మెషిన్ ఉంటే చాలండి, దాని మీద చాలా మోడల్స్ వేసుకోవచ్చు। దాని కోసం నేను ఒక ప్లెయిన్ సారీ తీసుకున్నాను। దాని మీదకి ఇది బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ కలరు ఇది సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను। కింద బాపిన్కి నార్మల్ దారం వేసుకుంటే సరిపోయిద్ది। థిక్గా రావాలంటే 2 దారపు రీలు పెట్టాలండి, లేదంటే లైట్గా రావాలంటే ఒకటి చాలు। నేనైతే 2 పెట్టి చేశాను। ఇప్పుడు సారీ తీసుకుని ఇలా బకరా 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి। తర్వాత సారీకి ఇలాగా ఐరన్ చేసేసుకోవాలి। ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోవాలండి। ఈ విధంగా లైన్ గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేపు। అలాగా రౌండ్ గీసుకున్న తర్వాత ఆ విధంగా ఒక మూత తీసుకుని మూత మధ్యలోకి ఎడ్జెస్ పెట్టుకుని ఇలా రౌండ్ సర్కిల్ కింద గీసుకోవాలి। అలా గీసుకుంటే లైట్గా లైను నీట్గా వస్తుంది। ఇప్పుడు మనము స్టిచ్ చేసుకుంటున్నామండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కట్ వర్క్। చూసారా, ఇలా స్లోగా చీర మొత్తం ఇదే విధంగా వేసేసుకోవాలి। ఇప్పుడు ఆ లైన్ గీయడం వల్ల చూసారా, ఆ లైన్ వరకు మనకి ఒక ఆనవాలు ఉంటుందండి, దానికి బట్టి మనకి ఈజీగా కట్ వర్క్ చాలా ఈజీగా వేసుకోవచ్చు। ఇలా స్లోగా కొంచెం టైం పడుతుందండి। ఇదే విధంగా చీర అంతా ఇదే విధంగా వేసేసుకోవాలి। ఇదే విధంగా చీర మొత్తం వేసేసుకోవాలి। స్లోగా కొంచెం టైం పడుతుందండి, ఇదే విధంగా వేసేసుకుంటూ। ఇలాగే బ్లౌజులకి కూడా వేసుకోవచ్చు, చాలా నీట్గా వేసుకోవచ్చు। చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇవి 2 దారపు రీలు పెట్టడం వల్ల వచ్చిందండి థిక్గా। ఇలా చీర మొత్తం వేసేసుకోవాలి। ఇదే విధంగా చీర అంతా వేసుకున్న తర్వాత ఇలా చీర అంతా వేసుకున్న తర్వాత ఒక కొవ్వొత్తి వెలిగించుకుని పక్కన పెట్టుకోవాలి। దాని తర్వాత ఇలా అగరబత్తి కాల్చుకున్న తర్వాత ఇలా చీర అంచుల వరకు చూసుకుని కాల్చాలండి, చాలా నీట్గా వస్తుంది। చూసుకుని కాలుస్తూ ఉండాలి। ఇలా చీర మొత్తం ఇదే విధంగా అగరొత్తితో కాల్చిన తర్వాత చాలా నీట్గా వస్తుంది। ఎక్స్ట్రా ఉన్న బకరా కాగితం కూడా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో। తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।